నల్గొండ జిల్లాకు సంబంధించిన సమస్య ఒకసారి చూడండి. అసలు ఏం జరిగింది అనేది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకపోవడంతో అక్కడి అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తూ మీరు ఎప్పుడు కొంటారు అంటూ యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా తమ వైపు చూసేలా ఈరోజు ఆరుగాలం పంట పండించి రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని పండించిన పంటను కొనుగోలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. పండించిన పంటకు కొనే దిక్కు లేదు, పోనీ పంటకు సంబంధించి రుణమాఫీ చేసే దిక్కు లేదు, లేదా పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పించే దిక్కు లేదు, లేదా ఇటు రైతు భరోసా ఇచ్చేది లేదు, రైతు బీమా ఇచ్చేది లేదు. అంటే రైతులను పూర్తి స్థాయిలో కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారా, తేల్చే ప్రయత్నం చేస్తున్నారా అని ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం యావత్తు భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగు వెళ్ళింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మొత్తం వెలుగు వెళ్ళింది. తెలంగాణ రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు అలాంటి అన్నపూర్ణ రాష్ట్రంలో కనీసం పండించిన పంటను కూడా కొనే దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే పరిస్థితులు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచించండి. ఇది నల్గొండ జిల్లా కోదాడ మండలం తిప్పర్తిలో వడ్లు కొనాలని రాస్తోరోకో చేస్తున్న రైతులను సముదాయిస్తున్న పోలీసులు వడ్లు ఎప్పుడు కొంటారు, కొనుగోళ్ల జాప్యంపై రైతుల కన్నెర్ర చేత ధాన్యం కొనాలని అన్నదాతల ఆందోళన, కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంపై మండిపాటు, సూర్యాపేట నల్గొండలో రాస్తోరోక, తరుగుపై నిజామాబాద్లో నిరసనలు వ్యక్తం చేసిర్రు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పండించి పూర్తి స్థాయిలో పంటను చేతికొచ్చిన పంటను పూర్తి స్థాయిలో తీసుకొచ్చి పెడితే కనీసం కొనే దిక్కు లేదనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలలో కూడా ప్రజలు ఇప్పుడు ఆగ్రహ జ్వాలలు వెలగక్కుతున్న పరిస్థితి ఇది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. కనీసం పంట పండిద్దామంటే కూడా సరి అయిన నీళ్ళు ఇవ్వలేదు. అనేక ఎకరాలలో కూడా పంట ఎండిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇక దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరి అయిన కరెంటు వసతి లేకుండా ఉన్న పరిస్థితులు చూస్తాం. దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా రైతులు ఎలా ఉన్నారు, రైతులకు సంబంధించి అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో ఎండిపోయిన పంటలు కానీ లేకపోతే వాటిని కనీసం అక్కడికి వెళ్ళి చూసిన దిక్కు దివానా కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏ స్థాయిలో కూడా రైతుల ఆగ్రహం ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం కనీసం ఒక అడుగు తీసి బయట వేసి రైతుల పక్షాన ఆలోచించి రైతులతో మాట్లాడి లేదా రైతులను కలిసే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించవు. మీరు చూడండి, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లా అయినా పోండి, ఏ నియోజకవర్గం అయినా పోండి, ఏ మండలం అయినా పోరి, ఏ గ్రామం అయినా పోరి, ఎక్కడికి పోయినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు రైతుల గురించి ఆలోచించిన దిక్కు దివానా కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఏంది ఎన్నికల ముందుకు సంబంధించి డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నాడు బ్యాంకు రుణమాఫీకి సంబంధించి. తేలే బ్యాంకు రుణమాఫీ ఇచ్చినది ఏంది, ఎక్కడ కూడా పాపాన పోయిన పరిస్థితి లేదు. ఫస్ట్ 40,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, 26,000 కోట్లు అన్నారు, 17,933 కోట్లు ఏమో పైసలకు రుణమాఫీ చేసిలు. ఇక మిగతాది కూడా అక్కడే వేసిపోయిన పరిస్థితి. ఇక రైతు భరోసా వానకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఆ కాలం వస్తుంది, ఈ కాలం వస్తుంది అని చెప్పి దాన్ని ఇచ్చిన దిక్కు దివానా కూడా లేని పరిస్థితి. ఎన్నికల ముందు మేము పూర్తి స్థాయిలో కూడా సన్నవడ్లు అంటే 500 బోనస్ అన్ని వడ్లకి ఇస్తామని చెప్పి, ఎన్నికలు వచ్చిన తర్వాతనే అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సన్నాలకి 500 అంటూ కూడా చెప్పిలు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు అద్భుతంగా ఇచ్చిళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు ఇవ్వని పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి వడ్ల కొనుగోలు విషయంలో కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా కడుపులో పెట్టుకొని సాధిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ విషయం ఏందో కానీ నాకు అర్థం కాదు. ఎందుకంటే దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రణాళిక లేకపోవడమా, లేదా కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేకపోవడమా, లేకపోతే అవగాహన లేకపోవడం, అంటే పరిపాలన మీద అవగాహన రాహిత్యం ఉండడం వలన ఏదో తెలియదు. కానీ సమస్యల వలయంలో తెలంగాణ సమాజానికి సంబంధించామంటే మాత్రం వీళ్ళు మంచి ఏసీ కార్లలో బుగ్గ కార్లలో తిరుగుతున్నారు, ఇతర రాష్ట్రాలకు పోతాళ్ళు, వాళ్ళ పార్టీల మీటింగ్లో పోతాళ్ళు, ఢిల్లీ టు హైదరాబాద్ చక్కర్లు కొడతాళ్ళు తప్ప మరి పలానా జిల్లాకు సంబంధించిన రైతులు ఆందోళన చేస్తాలు గక్కడి బోధం కావాల పరిస్థితి ఏందో చూద్దామని ఎక్కడా కూడా కనిపించిన పాపాన లేదు.